వీడియో తమ్నైల్‌లోనే మీరు ప్రాపర్‌గా చూసుంటారు. ఈ వీడియో దేని గురించి అండి? వెబ్3 వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి ఎగ్జాంపుల్‌గా ట్రస్ట్ వాలెట్ తీసుకొని చెప్తున్నాం. ట్రస్ట్ వాలెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. అలా ఐఫోన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ క్రియేట్ లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ వాలెట్ అంటే మీకు ఏదైనా వాలెట్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. క్రియేట్ వాలెట్ న్యూ కొట్టండి. న్యూ కొట్టిన తర్వాత మీకు ఒక సీక్రెట్ పేజ్‌తో క్రియేట్ చేయాలా? లేకపోతే స్విఫ్ట్ బీటాతో క్రియేట్ చేయాలా అని చెప్పి అడుగుతారు. జస్ట్ మీరు సీక్రెట్ ఫ్రేజ్ మీద క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ చేసిన వెంటనే మీకు ఒక వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడికి వాలెట్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాకప్ ఏంటి, నెక్స్ట్ వర్షన్ ఏం చేయాలి, ఎలా ఆప్షన్స్ యూజ్ చేయాలి అన్నీ కూడా చూపిస్తాను. మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. ఇక్కడ మనం టోకన్స్ ఇక్కడ కనిపిస్తుంటాం. మనకి ఎలా యాడ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ కనిపిస్తుంటాయి. బీటీసీ నెట్వర్క్, ఇథీరియం నెట్వర్క్, సోలానా నెట్వర్క్. నెట్వర్క్ అంటే బ్లాక్ చైన్, బిఎన్బి నెట్వర్క్, ట్రాన్ నెట్వర్క్, ఆర్బిట్రమ్, బేస్ ఇలా 107 అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ట్రస్ట్ వాలెట్ అనే వెబ్3 వాలెట్ 107 బ్లాక్ చైన్ నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఏ బ్లాక్ చైన్ మీద కావాలి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు బ్లాక్ చైన్ అన్నా నెట్వర్క్ అన్నా రెండు సేమ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని బ్లాక్ చైన్స్ ఉన్నా మనం ఏ బ్లాక్ చైన్ మీద అయితే కాయిన్ డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లాక్ చైన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది టోకన్స్ ఉంటాయి, బ్లాక్ చైన్ మీద ఓన్ టోకన్ ఉంటుంది, అలాగే సబ్ టోకన్స్ ఉంటాయి ఆ బ్లాక్ చైన్ మీద బిల్డ్ అయినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎన్బి టోకెన్ చూపిస్తాను మీకు. ఇది ఓన్ బ్లాక్ చైన్ ఉంది, అలాగే బిఎన్బి కాయిన్ ఉంది. అంటే బైనాన్స్ నెట్వర్క్ వాళ్ళది. ఇది మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా, వాళ్ళది ఓన్ కాయిన్ అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనం యాడ్ చేసుకోవాల్సింది ఓన్లీ బిఎన్బి స్మార్ట్ చైన్, ఓపీ బిఎన్బి, నెక్స్ట్ ఈథీరియం మీద బిఎన్బి అన్ని కాదు. బిఎన్బి నెట్వర్క్ మీద బిఎన్బి కాయిన్ ని టర్న్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేసుకుంటే ఆ కాయిన్ అనేది మన వాలెట్ కి మనం చూసుకోవడానికి యాడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏ కాయిన్ అయితే యాడ్ చేసుకోవాలన్నా ఆ కాయిన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈథీరియం తీసుకుంటున్నాను. ఈటీహెచ్, దీని స్మాల్ లెటర్స్ అనమాట, అంటే షార్ట్ కట్ అనమాట. ఈథీరియం కి షార్ట్ కట్ ఈటీహెచ్. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా. ఈథీరియం బ్లాస్ట్ నెట్వర్క్, అలాగే బేస్ నెట్వర్క్ చాలా వచ్చాయి కదా. నేను ఈథీరియం నెట్వర్క్ మీద ఈథీరియం కాయిన్ తీసుకుంటున్నాను. మెయిన్ కాయిన్స్ తీసుకుంటున్నాను అనమాట. సబ్ కాయిన్స్ అంటే ఆల్ట్ కాయిన్స్ ఏవి కూడా నేను టచ్ చేయట్లేదు. అండ్ మీకు యూఎస్డిటీ, ఇది మెయిన్ మనకి బేస్ కాయిన్ ఇదనమాట. సో ఈ కాయిన్ మీద నేను ఏ నెట్వర్క్ మీద తీసుకోవాలనుకుంటున్నానంటే యూఎస్డిటీని బిఎన్బి నెట్వర్క్ మీద తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఓపీ బిఎన్బి అని చూడండి, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. మనం బిఎన్బి నెట్వర్క్ స్మార్ట్ చైన్ అని ఉంటుంది, యూఎస్డిటీ దాన్ని టర్న్ ఆన్ చేస్తున్నాను. టర్న్ ఆన్ చేస్తే ఈ టోకెన్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మన జెమ్ టోకెన్ ఉంది కదా, మనం హనీ గెయిన్ లో యాడ్ చేస్తున్నాం, అది ఎలా యాడ్ చేసుకోవాలి? జేఎంపిటి అనేది దాని షార్ట్ కట్ అనమాట. జెమ్ టోకెన్ కి బిఎన్బి నెట్వర్క్ మీద మనకు కావాలి కాబట్టి బిఎన్బి నెట్వర్క్ మీద అక్కడ యాడ్ చేసుకుంటున్నాం. వాళ్ళు చాలా నెట్వర్క్స్ అంటే చాలా బ్లాక్ చైన్ మీద ఉండొచ్చు ఒక కాయిన్, కానీ మనకి ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ రంగం చూడండి, నేను యాడ్ చేసిన 4 కాయిన్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఇది మనం యాడ్ చేసుకునే విధానం. మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ కనిపించలేదంటే అక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే బార్స్ లాగా, అక్కడ క్లిక్ చేస్తారంటే అక్కడ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా స్వాప్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేస్తే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్బి టోకెన్ మీరు ఒకవేళ సెండ్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ మనకు మెయిన్. సెండ్ మీద క్లిక్ చేసి ఆ అడ్రస్ ని అక్కడ పేస్ట్ చేయాలి. అంటే బిఎన్బి కాయిన్, బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఆ అడ్రస్ ని పేస్ట్ చేసేసి అమౌంట్ ఎంత పంపించాలనుకుంటున్నారు ఆ అమౌంట్ టైప్ చేయండి. లేదా మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకొని దాని నుంచి కొంచెం లెస్, అంటే గ్యాస్ ఫీ కొంచెం ఉండాలి మనకి. ఇక్కడ గ్యాస్ ఫీ అనగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ ఫీ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి సెండ్ చేసినందుకు వీళ్ళు తీసుకునే ఫీ అనమాట అది. ఇప్పుడు రిసీవ్ ఆప్షన్, రిసీవ్ మీద క్లిక్ చేసి మనకు అడ్రస్ కనిపిస్తుంది బిఎన్బి కాయిన్, బిఎన్బి నెట్వర్క్. అది కాపీ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మనకి ఫండ్ పంపేయాలనుకుంటే ఆ అడ్రస్ ని యూజ్ చేసి సేమ్ మనం ఇందాక సెండ్ ఎలా క్లిక్ చేసామో వాళ్ళ ఆప్షన్ యూజ్ చేసి మనకి ఫండ్స్ పంపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ స్వాప్. ఈ స్వాప్ అనే ఆప్షన్ మనకి ఎందుకు యూస్ అవుతుందంటే ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ కి స్వాప్ చేసుకోవడం. మన దగ్గర బిఎన్బి కాయిన్ ఉంది, దాన్ని ఈథీరియం నెట్వర్క్ మీద స్వాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫీ అనేది తీసుకొని వాళ్ళు స్వాప్ చేసి పెడతారనమాట. సేమ్ మనం సెండ్ ఎలా యూజ్ చేసాము, స్వాప్ అనే ఆప్షన్ కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వేరే కాయినే ఉంది, జేఎంపిటి టోకెన్ బిఎన్బి నెట్వర్క్ మీద ఉంది. అదే నెట్వర్క్ మీద కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ సేమ్ నెట్వర్క్ మీద అయితే స్వాప్ అంటారు, అదర్ నెట్వర్క్ మీద అయితే బ్రిడ్జ్ అంటారు. బట్ దీంట్లో స్వాప్ అనే ఆప్షన్ లోనే ట్రస్ట్ వాలెట్ లో 2 యూజ్ అవుతున్నాయి. స్లిప్పేజ్ కొంచెం, అంటే ఫీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది చూసుకొని మనం చేసుకోవాలంతే. ఈ స్వాప్ అనే ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్ కాయిన్స్ అనేది క్రిప్టో ఎక్స్చేంజెస్ లో మోస్ట్లీ అన్నిట్లో లిస్ట్ అయిపోయి ఉంటాయి. మనకి చిన్న చిన్న కాయిన్స్, కొత్తగా న్యూగా లిస్ట్ అయిన కాయిన్స్
అక్కడ లిస్ట్ అయి ఉండవు అనమాట. సో అందుకని మనం స్వాపింగ్ అనేది మెయిన్ కాయిన్ కి స్వాప్ చేసుకొని ఇక్కడ నుంచి మనం క్రిప్టో ఎక్స్చేంజ్ కి పంపించుకొని సెల్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఏదైనా ఫీ పే చేయాల్సినప్పుడు ఇట్లా పర్చేస్ చేయకుండా, అంటే బై అనే ఆప్షన్ యూజ్ చేసి పర్చేస్ చేయకుండా మన దగ్గర ఉన్న కాయిన్స్ ని తక్కువ ఫీజుతో, అంటే 2-3 రూపీస్ లేకపోతే 5 రూపీస్ ఫీజుతో మెయిన్ కాయిన్ కి స్వాప్ చేసేసుకొని మనం సెల్ చేసుకోవచ్చు. అది దీనివల్ల అడ్వాంటేజ్. మన స్క్రీన్ లో ఏదైతే చూపిస్తున్నానో అలా మీరు బై చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ బయింగ్ ఆప్షన్ నేను ట్రస్ట్ వాలెట్ లో యూజ్ చేయమని కూడా ఎవరికి ప్రిఫర్ చెయ్యను. మోస్ట్లీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎప్పుడైనా సెల్ చేసుకోవాలంటే ఇక్కడ స్వాప్ చేసుకొని వేరే ఎక్స్చేంజ్ పంపించుకొని మీరు సెల్ చేసుకోండి. నెక్స్ట్ రివార్డ్స్ అనే ఆప్షన్, ఇది మీకు స్వాప్ చేసినప్పుడు లేదా మీరు బ్రిడ్జ్ చేసినప్పుడు అది ఎక్కువ ట్రేడ్ చేసినప్పుడు ఇక్కడ రివార్డ్స్ అనేవి వస్తుంటాయి. అది మనకి ఈ స్టేజ్ లో అవసరం లేదు. ప్రెసెంట్ వాలెట్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంతో 3 మెయిన్ ఆప్షన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ డిస్కవర్ ఆప్షన్. ఇది ఒక మనకి గూగుల్ సెర్చ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ మనము ఏదైనా వెబ్సైట్ లో ప్రాజెక్టులు చేయాలనుకోండి దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. డైరెక్ట్ గా మనం గూగుల్లో చేయకుండా ఇక్కడ క్లిక్ చేసి, ఇప్పుడు చూడండి నేను సొలానా అని సెర్చ్ చేశాను. సొలానా సంబంధించిన ప్రైస్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత అప్ అయింది, ఎంత డౌన్ అయింది, చార్ట్ ఎంత అయిందో చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను మోస్ట్ ప్రాజెక్ట్ ఒక్కటి చెప్తాను. ఆ ప్రాజెక్ట్ ని దీంట్లోనే చేయమని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో సజెస్ట్ చేశాను. ఎవరైనా చేయకపోతే కంపల్సరీ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశారంటే మీకు సూపర్ ఇంటెంట్ ఐ డ్రాప్ అని కనిపిస్తుంది. ఆ ఏ డ్రాప్ లో నేను చెప్పింది ఏంటంటే అక్కడ లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఏ డ్రాప్ చేయమని చెప్పాను. అది మీకు చూపిస్తున్నాను చూడండి. టెలిగ్రామ్ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అక్కడ డిస్కవర్ ఆప్షన్ లో పేస్ట్ చేయాలి. ఈ లింక్ ని ప్లేస్ చేస్తే మీకు వాలెట్ కనెక్ట్ చేయమంటుంది. మీరు ఏదైతే వాలెట్ క్రియేట్ చేసుకున్నారో లేదా ఆల్రెడీ మీకు ఉందే వాలెట్, ఆ వాలెట్ ని మనం కనెక్ట్ చేయాలి. అక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ చూపించారు చూడండి. క్లిక్ చేసి మన వాలెట్ కి కనెక్ట్ ఆప్షన్ వస్తుంది. ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్ చూపిస్తారు. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని అడుగుతారు. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అంతే. క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ చేశారంటే అండ్ సిగ్నేచర్ అడుగుతారు. మీ పాస్వర్డ్ ఇచ్చేస్తే అయిపోతుంది. కన్ఫర్మ్ చేశారంటే మీకు వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. కనెక్ట్ అయిన వెంటనే మీరు డైలీ చేయాల్సింది డైలీ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది మిడిల్లో. అక్కడ క్లిక్ చేస్తే డైలీ చెక్ ఇన్ చేయండి. అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని సెక్షన్స్, అంటే సోషల్ మీడియా టాస్క్లు ఉంటాయి, మీ ట్విట్టర్ని కనెక్ట్ చేయడం అలాంటివి, అవి జస్ట్ చేసేసారంటే ఆ 1 టైం టాస్క్లు అవి కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఎయిర్ డ్రాప్ లో ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వెంటనే పార్టిసిపేట్ చేసి డైలీ చెక్ ఇన్ చేసుకోండి. ఎక్స్ట్రా టాస్క్లు ఏమైనా వస్తే కంప్లీట్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ చేయమని అలాగే రివార్డ్ కలెక్ట్ చేయమని అవన్నీ కూడా బేసిక్ లెవెల్లో అవసరం లేదు. మనకి మెయిన్ చేయాల్సింది 3 టాస్క్లు అని ఆల్రెడీ చెప్పాను. మీరు ఇంకా ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే మనకి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ సెండ్, రిసీవ్, స్వాప్, ఇవే మెయిన్ ఆప్షన్స్ మనకు దీంట్లో వర్క్ చేయాల్సింది. నెక్స్ట్ పైన వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. వాలెట్ బ్యాకప్ చేయడం కోసం ఇలా బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీకు 12 వర్డ్స్ స్పేస్ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు వాలెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చేయండి. బ్యాకప్ మాన్యువల్లీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 12 వర్డ్స్ కీ అయితే కంపల్సరీ మీరు ఫోటో తీసి పెట్టుకోండి. దీంట్లో స్క్రీన్ షాట్ అవైలబిలిటీ కాదు. రెండింటిని టిక్ మార్క్ చేయండి. అప్పుడు కన్ఫర్మ్ చేశారంటే మీకు షో అవుతుంది 12 వర్డ్స్. వాటిని ఫోటో తీసి పెట్టుకోండి లేదా ఎక్కడైనా బుక్ లో నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఇది వెబ్3 వాలెట్. ఒక్కసారి మనం కీ పోగొట్టుకున్నామంటే ఇంకా రికవరీ చేసుకోలేము. ఈ కీ అనేది మనకి కీ పాయింట్ అనమాట. ఈ కీని మాత్రం కంపల్సరీగా మీరు దాచిపెట్టుకొని ఉండాల్సిందే. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీకు కీని బ్యాకప్ చేసుకునేదానికి ఆప్షన్స్ ఇస్తారు. అంటే వచ్చే 12 వర్డ్స్ నుంచి ఫస్ట్ వర్డ్ ఏంటి, థర్డ్ వర్డ్ ఏంటి, ఫిఫ్త్ వర్డ్ ఏంటి, సిక్స్త్ వర్డ్ ఏంటి, ఇలాగే అడగాలని లేదు. 12 వర్డ్ లేకపోతే 10 వర్డ్ అలా కూడా అడుగుతారు. ఆ వర్డ్స్ లో నుంచి మనకి 12 వర్డ్స్ ఉన్నాయి కదా, కరెక్ట్ గా ఫస్ట్ వర్డ్ ఏంటి, సెకండ్ వర్డ్ ఏంటి అవి చూసుకొని ఏ వర్డ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇచ్చిన వాలెట్ కి ప్రకారం నేను ఇస్తున్నాను. నాకు ఫస్ట్ వర్డ్ క్రంచ్ అని ఇచ్చారు, నెక్స్ట్ వర్డ్ మ్యాన్షన్ అని ఇచ్చారు, నెక్స్ట్ నెట్ అని ఇచ్చారు, నెక్స్ట్ నాకు అంటిల్ అని ఇచ్చారు. నేను వాటిని సెలెక్ట్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే బ్యాకప్ అయిపోయినట్టే. ఇది కంపల్సరీ స్టెప్ ప్రతి ఒక్కరూ చేసి పెట్టుకోండి. వెబ్3 వాలెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ. మీరు ఫ్యూచర్ లో వాలెట్ అనేది డిలీట్ చేస్తారు, ట్రస్ట్ వాలెట్ ని మీ ఫోన్ లో నుంచి డిలీట్ చేసేసారు. అదే మీకు ఆ కీస్ ఉన్నాయంటే వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద మనకి యాడ్ వాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే యాడ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఆ కీని పేస్ట్ చేయాలన్నమాట. మీకు ఒక ఇక్కడ నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఆ 3 ఆప్షన్స్ ని క్లిక్ చేశారంటే అంటే కన్ఫర్మ్ అది. అంటే మనం నార్మల్గా ఏదైనా సైన్ చేసినప్పుడు ఐ అగ్రీ అని చేస్తాం కదా, అలాగే 3 ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని క్లిక్ చేసేసారంటే అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా మీకు చూపించాను. నెక్స్ట్ మీకు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూసుకోవడం అంతే. ఇక్కడ ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు. మన సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీని టైప్ చేసుకోవచ్చు. అంటే పాస్వర్డ్ని మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటాం అనమాట.
నెక్స్ట్ ఆప్షన్ మీకు ఇంకా చెప్పాను కదా, ఇంపోర్ట్ టోకన్ దగ్గర ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తానని చెప్పేసి అని మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. అంటే 2 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీకు వాలెట్ ఇక్కడ ఆటోమేటిక్గా మీది ఏ టోకన్ సెర్చ్ చేసినా కనిపించట్లేదు అనుకుంటే అప్పుడు మనం టోకన్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఆ ఆప్షన్ యూజ్ చేసి మనం కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చి సేవ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇక్కడ మాత్రం కొంచెం స్లోగా చేసి చూడండి. మళ్ళీ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ చూడకుండా కొంచెం స్లోగా అంటే 0.5లో అలా పెట్టుకొని చూసారంటే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ జెమ్ టోకన్ ఉంది, జేఎంపిటి టోకన్ ఉంది. నాకు సెల్లో నెట్వర్క్లో కావాలి, కానీ ఇక్కడ ఉండే ఆప్షన్స్లో నేను సెర్చ్ చేస్తే సెల్లో నెట్వర్క్ అనేది నాకు కనిపించట్లేదు. అప్పుడు ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నాకు ఏ నెట్వర్క్ మీద కావాలి, బిట్ కాయిన్ ఉంది అక్కడ, నేను సెల్లో నెట్వర్క్ మీద కావాలి. కిందకి స్క్రోల్ చేసుకొని సెల్లో నెట్వర్క్ ఎక్కడ ఉందో చూస్ చేసుకొని సెల్లో నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కాంటాక్ట్ అడ్రస్ కావాలి. ఈ కాంటాక్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే కాయిన్ గీకో అనే వెబ్సైట్ లో ఉంటుంది, లేదా యాప్ యూజ్ చేయొచ్చు, లేకపోతే కాయిన్ మార్కెట్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా దాని నేమ్, దాని సింబల్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. మన కాంటాక్ట్ అడ్రస్ పేస్ట్ చేస్తే చాలు, సేవ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ అప్పుడు మనకి టోకెన్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. మన దాంట్లో లేని టోకెన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాగా ప్రైవేట్ టోకెన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. నేను బ్యాక్ కొట్టేస్తున్నాను. వెళ్ళిపోగానే నా పోర్ట్ఫోలియోలో అంటే కనిపిస్తుంది కదా అక్కడ సెలో అనేది ఆల్రెడీ టర్న్ ఆన్ కూడా అయిపోయింది. చూడండి బ్యాక్ వచ్చేసిందా, మనకు ఒక టోకన్ కూడా విజిబుల్లోకి వచ్చేసి ఉంటుంది. చూడండి జేఎంపిటి టోకన్ వచ్చేసింది కదా, అక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలా ఒక టోకన్ని ఇక్కడ లేని టోకన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో సపోర్ట్ చేసే నెట్వర్క్లో మాత్రమే చేసుకోగలం, మళ్ళీ దీంట్లో సపోర్ట్ చేయకుండా చేయలేం. దీంట్లో నేను ఆల్రెడీ నెట్వర్క్స్ అంటే బ్లాక్ చైన్ అని చెప్పాను. ఎన్ని బ్లాక్ చైన్స్ ఉన్నాయి? 107 బ్లాక్ చైన్ ఇది సపోర్ట్ చేస్తుంది, ట్రస్ట్ వాలెట్ అనేది. అలాగే మెటామాస్క్, అలాగే మీకు ఓకేఎక్స్, అలాగే చాలా వెబ్3 వాలెట్స్ ఉంటాయి. వెబ్3 వాలెట్ ఏదైనా సరే బేసిక్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇది మీరు ఒక్క ట్రస్ట్ వాలెట్ కానీ లేదా మెటామాస్క్ ఒక్క దాంట్లో ట్రై చేసి నేర్చుకున్నారంటే మళ్ళీ మీకు అవసరం ఉండదు. ఇప్పుడు ఇంటర్ లింక్ కూడా తీసుకోండి. ఇంటర్ లింక్ లో మనకు ఒక వాలెట్ ఉంటుంది, ITLX వాలెట్. అది కూడా వెబ్3 వాలెట్. మనం ఇక్కడ చాలా కాయిన్స్ ని ట్రేడ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఇచ్చారు. ఇది ఆటోమేటిక్ గా ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, వీళ్ళు ఆటోమేటిక్ గా ఇచ్చారు. ఇన్బిల్ట్ యాప్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఫీచర్స్. మనకి ఇక్కడ నెట్వర్క్ మీద క్లిక్ చేసామంటే మనకి ఏ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుందో ITLX వాలెట్ అనేది అవన్నీ చూపిస్తుంది. వాటి టర్న్ ఆన్ చేసుకుంటే ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. మనకి లేని టోకన్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వెబ్3 వాలెట్ ఏదైనా సరే ఒకటి నేర్చుకుంటే సేమ్ ఉంటుంది. యాడ్ ఎగ్జిట్ వాలెట్ మీద క్లిక్ చేసుకున్నామంటే మన ఇంటర్లింక్స్ వాలెట్ కూడా ట్రస్ట్ వాలెట్ లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంట. అందుకే నేను కీ బ్యాకప్ చేసుకోండి, ఆ కీ ఇంపార్టెంట్ అని చెప్పింది. ఇలాగ వస్తుంది. ఆ 3 ఆప్షన్స్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేసి ఆ కీ ఇక్కడ ఇస్తే ITLX వాలెట్ ని కూడా మీరు ట్రస్ట్ వాలెట్ లో కూడా ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఇది బేసిక్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సినవి. అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. బ్యాకప్ చేసుకోండి అని చెప్పాను, సెండ్, రిసీవ్, స్వాప్ ఇవన్నీ కూడా చెప్పాను. అలాగే డిస్ఫర్ ఆప్షన్లో ఏ డ్రాప్లో, వెబ్సైట్ ఏ డ్రాప్లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎలా పార్టిసిపేట్ చేయాలో చూపించాను. మీరు వీడియోని క్లారిటీగా చూసి వెబ్3 వాలెట్ని ఎలా యూజ్ చేసినా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అలాగే మీకు మన యూట్యూబ్ ఛానల్లోనే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే పర్టికులర్గా ఉంచి రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఆల్రెడీ అయిపోయాయో లేకపోతే కొంచెం యూజ్లెస్గా ఉన్నాయో అలాంటి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయ్యేటివే ఉంచాను. ఒకసారి చూసి చేసుకోండి. మీకు వాలెట్ ఎలా టెలిగ్రామ్లో క్రియేట్ చేయాలి, అండ్ ఓకేఎక్స్ వాలెట్ ఎలా యూజ్ చేయాలి, అండ్ హౌ టు క్రియేట్ సన్ క్రిప్టో ఎక్స్చేంజ్, బైబిట్ ఎక్స్చేంజ్, అలాగే బిట్కెట్ వాలెట్, ఫోసట్ పేలో ఎలా ఎర్నింగ్ అనేది ఉంటుంది మనకి, అలాగే బైబిట్ P2P ట్రేడింగ్, వీటన్నిటి ఎలా చేయాలని చెప్పిన వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంచాను. అలాగే ఫోసట్ పేని మీరు యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అదొక మైక్రో క్రిప్టో వాలెట్, మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే డాన్ ఎయిర్ డ్రాప్, చాలా మిలియన్ ఫండింగ్ ఉన్న ఎయిర్ డ్రాప్, అది చాలా ఇంపార్టెంట్. త్వరలో లిస్ట్ కూడా కాబోతుంది. అండ్ మీకు రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి కూడా మన టెలిగ్రామ్ లో అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే హనీగెయిన్ యాప్ యూజ్ చేయండి, జెమ్టాల్స్ లింక్ చేయండి, ట్రస్ట్ వాలెట్ తీసుకోండి, సన్ క్రిప్టోలో సెల్ చేయండి. ఇలాంటి వేస్ అన్ని కూడా నేను ఆల్రెడీ పెట్టినాను. దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా దాని కిందే ఇచ్చేసాను, మీకు చూసుకోవచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, మీకు ఇష్టం ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. మన డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా అయితే జాయిన్ అవ్వచ్చు.
మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏదైతే చెప్పానో అవన్నీ కూడా పిన్ చేస్తున్నాను మీ ముందే. పిన్ చేసి ఉంటాను కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి మీరు ఓపెన్ చేసిన వెంటనే పిన్ అని ఉంటుంది, అక్కడ చూసుకున్నారు అంటే డైరెక్ట్ గా మీకు అవన్నీ కూడా వచ్చేస్తాయి. దాన్ని చూసేసి దాని రిలేటెడ్ వీడియోలు దాని బిల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫైనల్లీ ఇలాంటి కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి.